హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. ఇవాళ ఫస్ట్ డే ఫస్ట్ మ్యాచ్ ఐపీఎల్ 2026 ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరిగిందనమాట. ఎలాంటి సెలబ్రేషన్స్, యాక్చువల్లీ ఓపెనింగ్ సెరమనీ లేకుండా మ్యాచ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. బికాజ్ ఆల్రెడీ స్టాంపేడ్ జరిగింది బెంగళూరులో ఆ స్టేడియంలో, కాబట్టి చాలా రూల్స్తో చాలా స్ట్రిక్ట్గా ఎలాంటివి సెలబ్రేషన్స్ జరగకుండా ఆ మ్యాచ్ స్టార్ట్ చేయడానికి అయితే పూనుకున్నారనమాట. అలా అయితే మొదలైంది. ఆర్సీబీ దట్టు 11 మెంబర్స్ స్టాంపర్లు చనిపోయారు కాబట్టి వాళ్ళకి చిహ్నంగా స్టార్టింగ్లో ఒక కాసేపు సైలెన్స్ కూడా పాటించడం జరిగింది. ఆ తర్వాత మ్యాచ్ వాళ్ళకు ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఆర్సీబీ స్టేడియంలో ఒక 11 సీట్స్ ఎప్పటికీ కూడా అవి ఎంటీగానే ఆ స్టాంపర్లో చనిపోయిన ఆ 11 మెంబర్స్కి ట్రిబ్యూట్గా అలాగా ఆ చైర్స్ని వదిలేయడం జరిగింది అనమాట. సో ఇలా ఎలా స్టార్ట్ అయినా కూడా ఆర్సీబీ సెలబ్రేషన్స్ ఏమో యాక్చువల్గా స్టార్టింగ్లో జరగాల్సిన ఓపెనింగ్ సెరమనీ లేకపోయినా కూడా మ్యాచ్ మాత్రం చాలా విధ్వంసకరంగా జరిగింది. మ్యాచ్ తర్వాత విన్నింగ్ పర్ఫార్మెన్స్ తో ఆ సెలబ్రేషన్స్ అన్నది సెలబ్రేట్ చేసుకున్నాం మనం ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు హ్యాపీగానే ఉంటారు. లాస్ట్ ఇయర్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడే మొదలు పెట్టినట్టు అనిపించింది ఆర్సీబీ టీం కూడా. అక్కడ కప్పు గెలిచిన ఆనందం వదిలేయకుండా అక్కడి నుంచి స్టిల్ అదే జోష్ ని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు నాకైతే అనిపించింది అనమాట. చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, ఎవ్రీ డిపార్ట్మెంట్ చాలా పర్ఫెక్ట్ గా పర్ఫామ్ చేశారు. కాబట్టి ఇవాళ మ్యాచ్ అనేది చాలా చాలా ఈజీగా 202 రన్స్ కూడా అత్యద్భుతంగా 15.4 ఓవర్లోనే విన్ అవ్వడం జరిగింది. సో బెస్ట్ పర్ఫార్మర్స్ అనమాట, అన్ఎక్స్పెక్టెడ్ పర్ఫార్మర్స్. డఫీ చేసిన 4 ఓవర్లు ఫస్ట్ నుంచి 7 ఓవర్ లోపలనే 4 ఓవర్స్ ఫాస్ట్ గా కంప్లీట్ చేశారు. పవర్ ప్లేలోనే 3 ఓవర్లు వేయడం, తర్వాత లాస్ట్ ఓవర్ వేయడం, 7 ఓవర్ వేయడం, ఆడికి కంప్లీట్ 3 వికెట్లు తీశాడు, 22 రన్స్ ఇచ్చాడు. దానికి కారణంగా డాట్ బాల్స్ కి హైయెస్ట్ డాట్ బాల్స్ వేసింది డఫీనే కాబట్టి డాట్ బాల్స్ కి గాను అవార్డు తీసుకున్నాడు. అలాగే మ్యాన్ ఆఫ్ ది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. యాకబ్ డఫీ మనకు హ్యాజర్వుడ్ లేని లోటునైతే ఒక రకంగా చిన్నపాటిగా క్లియర్ చేశాడని అనిపించింది. ఒక ధైర్యం అయితే ఇచ్చాడని చెప్పింది. హ్యాజర్వుడ్ లేకుండా ఎలా టీం లీడ్ చేస్తారో కొంచెం అంటే ఒక సపోర్ట్ ఉంటుంది, ఒక బలం అనమాట. ఆ బలం ఎలా ఉంటుంది, ఇప్పుడు మిస్ అయిపోతుంది కొంచెం ఎక్కడన్నా తడబడుతుందేమో అనుకున్నా, బట్ స్టాండర్డ్ గా పర్ఫామ్ చేశాడు. సో తన పర్ఫార్మెన్స్ చేసేసి ఆ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసి బయటికి వెళ్ళిపోయి ఇంకొక ఇంపాక్ట్ ప్లేయర్ ని బ్యాట్స్మెన్ గా లోపలికి తీసుకోవడం జరిగింది. ఆ ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చినప్పుడు చేసిన విధ్వంసం అంతా ఇంత కాదయ్యా బ్యాటింగ్ లో. పడిక్కల్ ఇలాంటి స్టార్ట్ అయితే చేస్తాడని నేనైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడు ఎప్పుడో స్టార్టింగ్ లో కొంచెం బాగా ఆడేవాడని తెలుసు, చూశాను. బట్ ఈ మధ్య ఎక్కడ కూడా అలాంటి విధ్వంసకర పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. కానీ డొమెస్టిక్ గా పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా చేస్తున్నాడు అని తెలిసి వాళ్ళు ఖచ్చితంగా ఆడించాలని చెప్పేసి దట్టు లోకల్ ప్లేయర్ అవడంతో వన్ డౌన్ నింపడం జరిగింది. చాలా చాలా అత్యద్భుతంగా ఆడాడు. వచ్చినప్పటి నుంచి ఫస్ట్ బాల్ తో 6 మొదలు పెట్టాడు అనమాట. 6 తో మొదలు పెట్టి కంటిన్యూస్ గా కొడుతూనే ఉన్నాడు. 26 బాలకు 61 రన్స్ కొట్టేసి అవుట్ అయిపోయాడు. అప్పటికి చాలా డ్యామేజ్ చేశాడు, మ్యాచ్ వన్ సైడ్ చేశాడు అనమాట పడిక్కలు. సో ఎలాగూ పడిక్కలు కొడుతున్నాడు కాబట్టి విరాట్ కోహ్లీ ఛాన్స్ తీసుకోకుండా స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ పడిక్కలకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ లో సాల్ట్ స్టార్ట్ చేసినప్పటికీ సాల్ట్ కూడా పెద్దగా పర్ఫామ్ చేయకపోయాడు, 2 4 కొట్టి అవుట్ అయిపోయాడు. అలాగే ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా చాలా డల్ గా ఉందని చెప్పాలి. అస్సలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడానికి కూడా వీల్లేదు. పార్ట్ టైం బౌలర్స్ లాగా ఉండిపోయారు అందరూ. అలాంటి బౌలర్స్ ని పెట్టుకున్నారు. చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసే బౌలర్స్ అయితే లేరనిపించింది. డేవిడ్ పెనే ఆయన మాత్రం కొంచెం బాగానే పర్ఫామ్ చేశాడు అనిపించింది. తీసుకున్నందుకు న్యాయం చేశాడు, పర్లేదు అనిపించింది. ఫస్ట్ లో కొంచెం రన్స్ ఇచ్చినా కూడా లాస్ట్ లో మాత్రం 2 వికెట్లు ఇచ్చాడు బ్యాక్ టు బ్యాక్. ఆ ఇంపాక్ట్ అనేది కొంచెం సేపు ఆర్సీబీలో కనపడింది. ఆ తర్వాత మళ్ళీ మామూలు అయిపోయింది అనమాట. కానీ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఎస్ఆర్హెచ్ లో కూడా కావచ్చు, ఇషాన్ కిషన్ ఆడిన బ్యాటింగ్ ఒక రేంజ్ అసలు నిజంగా చెప్పాలంటే. వరల్డ్ కప్ ఎక్కడైతే ఎండ్ చేశాడో తన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ తో కంటిన్యూస్ గా ఆడుతూ అక్కడి నుంచే మొదలు పెట్టి తన ఫామ్ ని స్టిల్ కంటిన్యూస్ గా కొనసాగిస్తూనే ఉన్నాడు నాకైతే అనిపించింది. ఇషాన్ కిషన్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్స్ ఇప్పుడున్న T20 ఫార్మాట్ లో. అండ్ అభిషేక్ శర్మ, మన పులి, అలాగే హెడ్ బాబు, ఆ ఇద్దరు బాబులు త్వరగా ఆడుకోవడంతో విధ్వంసకరమైన బ్యాటింగ్ జరగకపోవడానికి కూడా ఒక మంచి అవకాశం అనిపించింది ఆర్సీబీకి. ఆ క్రెడిట్ కూడా జాకబ్ డఫీకి, అందుకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు. ఎందుకంటే ఇద్దరు విధ్వంసకర బ్యాట్స్మెన్స్ ని ఒకటే ఓవర్లో అవుట్ చేశాడు. ఆ ఇంపాక్ట్ ఆర్సీబీకి చాలా 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 ప్లస్ అయిందనమాట. అది మనకు కలిసి వచ్చిందని చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన అనికేట్ వర్మ మాత్రం కొత్త ర్యాంప్ ఆడాడు, కొత్త ర్యాంప్ షాట్. అసలు నాకైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ విరాట్ కోహ్లీ ఎప్పుడైతే ఆ క్యాచ్ మిస్ చేసాడో అక్కడి నుంచి కొట్టాడయ్యా వేరే లెవెల్ పర్ఫార్మెన్స్. 16 బాల్లో 43 44 కొట్టాడు. ఆ ఇంపాక్ట్ వల్లనే ఆ స్కోర్ కూడా 200 క్రాస్ అయింది, లేకపోతే అది కూడా అయ్యేది కాదు. చాలా చాలా బాగా ఉన్నాడు. సలీల్ అరోరా సంథింగ్, అతను కొత్త ప్లేయర్, ఫస్ట్ టైం ఆడాడు ఎస్ఆర్హెచ్ కి. బట్ స్టిల్ ట్రై చేశాడు, అది బై మిస్టేక్ క్యాచ్ వెళ్ళిపోయింది. లేకపోతే తన పర్ఫార్మెన్స్ కూడా బాగా ఉండేదేమో. బెటర్ లక్ నెక్స్ట్ టైం. మరి నెక్స్ట్ మ్యాచ్ మంచిగా ఆడాలని కోరుకుందాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కరెక్ట్ గా
నితీష్ కుమార్ రెడ్డి చాలా చాలా టైం వేస్ట్ చేశాడు, బాల్స్ తిని పెద్దగా ఆడకపోవడము, దానికి కొంచెం డిసప్పాయింట్మెంట్ అని చెప్పాలి. అండ్ బౌలింగ్లో కూడా పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాడు అనిపించింది నితీష్ కుమార్ రెడ్డి. ఇంకా మిగతా ప్లేయర్స్ అందరూ కూడా ఆడినంత వరకు వాళ్ళ ఇంపాక్ట్స్ అనేది పర్లేదు, బాగానే అనిపించారు. క్లాస్ అని తెలుసు మనకు, ఎవ్రీ టైం వచ్చిన ప్రతిసారి మినిమం బ్యాటింగ్ ఆడిపోతాడు. సో ఇది ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్. బౌలింగ్ అయితే మాత్రం కంప్లీట్గా ఎత్తిపోయింది, ఫీల్డింగ్లో కూడా అస్సాం పోయింది. ఆ క్యాచెస్ కూడా కొన్ని మిస్ చేయడం జరిగింది. విరాట్ కోహ్లీ క్యాచ్ కూడా మిస్ చేశారు, చాలా చాలా తప్పు చేశారు. విరాట్ కోహ్లీ చాలా ప్లస్, చేజింగ్లో విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు అవతల వాళ్ళకి ఎక్కువ బలం, విరాట్ కోహ్లీ మెల్లగా ఆడినా మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి స్ట్రైక్ రొటేట్ చేసి వాళ్ళతో ఆడిస్తాడు ఆట అనమాట. ఆ విధంగా పర్ఫార్మ్ చేస్తారు కాబట్టి ఆయన చుట్టూ మిగతా వాళ్ళు ఆడేలా చేస్తాడు కాబట్టి ఆయన అవుట్ అయితే ఆ బలం అనేది పడిపోతుంది. అలాంటి క్యాచ్ మిస్ చేశారు అనమాట. ఎక్స్ట్రా రన్స్ ఇవ్వడం జరిగింది ఆర్సీబీకి. మ్యాచ్ విన్నింగ్ చాలా ఈజీ అయిపోయింది, 15.4 ఓవర్లో మ్యాచ్ అయిపోయింది అంతే. విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. ఒకటే ఊపు 2.0 వర్షన్ గా చూస్తున్నాం కదా. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ఆడింది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాడు. 69 రన్స్ కొట్టాడు. ఇప్పుడు అయితే ఇంకా మేబీ ఎక్స్పెక్టింగ్ ఆరెంజ్ క్యాప్ అనమాట. ఎవ్రీ టైం మనం విరాట్ కోహ్లీ ఆడుతున్నప్పుడల్లా హై స్కోర్ కొట్టాలి, ఆరెంజ్ క్యాప్ గెలవాలి అని అనుకుంటాం కాబట్టి మేబీ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ దిగుతున్నాడు. దట్ కూడా ఛాన్స్ కూడా మంచిగా ఉంది. హైయెస్ట్ ఇప్పటి వరకు అయితే ఫస్ట్ మ్యాచ్ కాబట్టి జరిగింది. స్టార్టింగ్ హైయెస్ట్ అయితే ఖచ్చితంగా ఇషాన్ కిషన్ ఉన్నాడు 80 రన్స్, అండ్ నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లో 69 విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఈ హోప్ దిస్ విల్ కంటిన్యూ అనమాట. విరాట్ కోహ్లీ ఇలానే రన్స్ చేస్తూ పోతే మేబీ మళ్ళీ ఛాన్స్ ఉంది ఆరెంజ్ క్యాప్ కొట్టడానికి. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓవర్ సీజన్ అంతా అయిపోయేంత వరకు మనకు కన్ఫర్మ్ చెప్పలేం కాబట్టి కొంచెం అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ది సీజన్ అన్న అయిపోతే అప్పటికి కొంచెం చిన్న క్లారిఫికేషన్ వస్తుంది, కొట్టగలడా లేదా ఆరెంజ్ క్యాప్ అన్నది. దాని గురించి పక్కన పెడితే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి జాకోబ్ డఫీకి వచ్చింది. డాట్ బాల్స్ కూడా జాకోబ్ డఫీకి వచ్చింది. అలాగే సూపర్ స్ట్రైకర్ వచ్చేసి రజత్ పడిదార్. ఉన్నంత సేపు ఉన్నా కూడా 12 బాల్ 30 రన్స్ సాబా కొట్టేసి పోయాడబ్బా. నిజంగా వచ్చిన ఇంపాక్ట్ సిక్స్లు అనమాట, 4 సిక్స్లు. అలాగే మన పడిక్కల్ వేరే లెవెల్ పర్ఫార్మెన్స్, ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకున్నందుకు ఇంపాక్ట్ అనేది సెట్ చేసి వెళ్ళిపోయాడు, అంత బీభత్సం సృష్టించి వెళ్ళిపోయాడు అనమాట. మ్యాచ్ వన్ సైడ్ చేసి వెళ్ళిపోవడం జరిగిందనమాట అది. సో భువనేశ్వర్ కుమార్ గురించి తెలిసిన విషయమే, మనకు ఎప్పటికి కూడా ఒక స్టాండర్డ్ బౌలర్ అనమాట. అది ఒక మంచి విషయం. శ్రేయా శర్మ మంచిగానే పర్ఫామ్ చేశాడు బౌలింగ్. అలాగే అభినందన్ సింగ్ బౌలింగ్ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఫస్ట్ టైం ఆర్సీబీకి ఆడడం జరుగుతుంది, అంటే ఫస్ట్ టైం ఐపీఎల్లో ఆడడం జరుగుతుంది. అలాంటి ఇన్ఎక్స్పీరియన్స్ బౌలర్ని తీసుకోవడము సాహసం అనే చెప్పాలి. బట్ ఈయనలో ఏదో సంథింగ్ స్పెషాలిటీ ఉంది కాబట్టి ఇలాంటి మ్యాచ్లో ఆడించడం జరిగింది అనమాట. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ కాబట్టి కొంచెం తడబడ్డాడు, మ్యాచ్ స్కోర్ రన్స్ బాగానే ఇచ్చాడు, కానీ పర్లేదు, ఒక వికెట్ తీశాడు, పర్లేదు. ఇంకా అయినా కూడా మన కెప్టెన్ అతనికి బౌలింగ్ ఇవ్వడం మంచి విషయమే, ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కాబట్టి. సో ఇది అనమాట ఇవాళ మ్యాచ్ యొక్క సమ్మరీ. అలాగే ఫిల్ సాల్ట్ క్యాచెస్ అవి మర్చిపోకూడదు. వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాచ్ పట్టాడు ఈ సీజన్లో, వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాచ్ అవ్వచ్చు కూడా అది. అలాగే పట్టిన 3 క్యాచ్లు కూడా అద్భుతమైన క్యాచ్లు, ఒకటి హెడ్ది పట్టాడు. సో అందులో మంచి మంచి క్యాచెస్ మిస్ చేయకుండా ఫీల్డింగ్ కూడా బాగా చేశాడు కాబట్టి సో అంతే, టాప్ నాచ్ పర్ఫార్మెన్స్. ఇది ఇవాళ మ్యాచ్ యొక్క విశేషాలు. చాలా చాలా అద్భుతంగా జరిగిపోయింది మ్యాచ్ మాత్రం. సో మీరైతే మ్యాచ్ ఎంజాయ్ చేశారా? నేనైతే కంప్లీట్గా ఎంజాయ్ చేశాను మ్యాచ్. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ అయితే ఇంకా ఆబ్వియస్లీ ఎవ్రీ టైం ఎంజాయ్ చేస్తా, వెయిటింగ్ చేస్తా బ్యాటింగ్ కోసం, ఎట్లా ఆడతాడు, ఎప్పుడు ఆడతాడు, ఎట్లా హిట్టింగ్ చేస్తాడు చూద్దామని చెప్పేసి. ఇవాళ 5 సిక్స్లు కొట్టాడు, 5 సిక్స్లో ఒక 6 మాత్రం స్ట్రైట్ 6 కొట్టాడు, అద్భుతంగా ఉంటుంది, చాలా బాగా అనిపించింది. ఆ ఫ్లిక్ షాట్ ఒకటి, ఆ స్ట్రైట్ 6 ఒకటి, ఇంకా అంతే. ఆ కవర్స్ నుంచి కొట్టిన ఒక 4 ఉంటుంది, పైనుంచి పోతుంది. సో అది ఇలాంటివన్నీ స్పెషల్ షాట్స్ అనమాట విరాట్ కోహ్లీ. ఇవన్నీ ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇంకా దట్టు విరాట్ కోహ్లీ చేజ్ మాస్టర్, ఆ ట్యాగ్ ని ఎప్పటికీ తీయలేము, అది తీసేలా ఆయన పర్ఫామ్ ఎప్పుడు చేయడు కాబట్టి అది ఇంకా ఆయనకే అంకితం, ఆయన మాత్రమే సొంతం చేసుకోగల ట్యాగ్ అది. ఇది అన్నమాట పర్ఫార్మెన్సెస్ అండ్ మ్యాచ్ యొక్క సమ్మరీ. మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కామెంట్ చేయండి. మరొక వీడియోతో అంటే రేపు మ్యాచ్ లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్, లవ్ యూ ఆల్, బాయ్.